ఇదండి అండా యఖనీ పులావ్. డిఫరెంట్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరకిలో బాస్మతి రైస్ తోటే అండా యఖనీ పులావ్ చేసుకుందాం. వైట్ పులావ్. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. కోడిగుడ్లని ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసేసుకోవాలి. ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలి. కోడిగుడ్లని ఎర్రగా వేయించేసుకోవాలి. గుడ్లు వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కట్టర్తో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి, వీటిల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. మిర్చి 4, తరిగిన కొత్తిమీర, పుదీనా, ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి. వేయించిన ధనియా పొడి 1.5 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత. ఒక అరకప్పు పెరుగుని చిలికి వేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి వడగట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇది 2 గ్లాసుల బియ్యం, 1.25 గ్లాసు వేడి నీళ్లు పోసేసుకోవాలి. సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. అయిపోయిందండి, అన్నం ఉడికిపోయింది. అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని దీనిలో ఉంచేసుకోవాలి. ఈ విధంగా కోడిగుడ్లని సర్దేసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి
స్టవ్ ఆపేసుకోవచ్చు. అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది.